హలో అందరికీ. బైబిల్‌లో చాలా బేసిక్స్ కొన్ని అర్థమవుతాయి మనకి. బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్వెషన్స్ అడిగితే మనము ఆన్సర్ ఇచ్చుకునే విధంగా ఉంటుంది. ప్లస్ మనం ఎవరైనా క్వెషన్స్ ఏసినా గానీ, ఎక్కడైనా ఇన్‌స్టాగ్రామ్స్‌లో కానీ, ఫేస్‌బుక్స్‌లో కానీ అంటే బైబిల్ తెలియని వాళ్ళు ఉంటారు కదా! హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా కానీ క్వెషన్స్ చేస్తే మనకి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకపోయినా కనీసం మనకైనా తెలిసుండాలి. నాకెందుకు ఈ ఐడియా వచ్చిందంటే ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ కామెంట్స్ ఉంటాయి కదా! ఆ కామెంట్స్‌లలో నేను చూసి చాలా వరకు నేర్చుకున్నదేంటంటే, అంటే బైబిల్ ఉన్న కాలంకి, యేసుక్రీస్తు ఉన్న కాలానికి ఇప్పుడు ఏంటి డిఫరెన్స్? అంటే అంతకుముందు అబ్రహాం గారి దగ్గర నుంచి ఏంటి? అవన్నీ మనకి డిఫరెన్స్ తెలియాలి. అది తెలిస్తే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే మనం ఇక మనకి మనముగా డౌట్స్ అనేది ఏం రేజ్ అవ్వవు. చాలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా మనము ప్రేయర్‌ఫుల్‌గా ఉండొచ్చు. అంటే కాలాన్ని బట్టి, టైంని బట్టి ఎవరెప్పుడు ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది బైబిల్‌లో. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆదికాండంని చూసుకుంటే అదొక చరిత్ర. తర్వాత మోజెస్ కాలంకి, తర్వాత యెహోషువ కాలానికి, తర్వాత ఏలియా. సో, ఫస్ట్ మనకు అర్థం కావాలి అంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ అనేది ఆ 12 గోత్రాల వాళ్ళకి కూడా సరిగ్గా తెలీదు. ఈ ఒక్కటి మనకి అర్థమైతే వండర్‌ఫుల్‌గా ఉంటుంది బైబిల్. ఎందుకంటే 12 ట్రైబ్స్‌కి బైబిల్ ఒకటే అయినా కానీ, అది ఎవరి దగ్గర ఉండేది? లేవి యాజకుల దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు రాసిందెవరు? మోజెస్ కదా! మోజెస్ ఎవరు? లేవి వాళ్ళే కదా! తర్వాత అహరోన్ సంతతికి యాజకత్వాన్ని ఇచ్చేశారు. అట్లాంటి చాలా రిఫరెన్స్ మేము మీకు చూపిస్తాను. డ్యూటెరోనమీ అంటే ద్వితీయోపదేశకాండం 17:18లో ఉంటుంది. బైబిల్ లేవి యాజకులది. ద్వితీయోపదేశకాండం 17:18లో బైబిల్ ఈజ్ ఫర్ లేవీస్. వాళ్ళ దగ్గరే ఉంటుంది. సెకండ్ క్రానికల్స్ రెండవ దినవృత్తాంతంలో 34:15 మందిరంలో బైబిల్ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 31:9 లేవీలకును, ఇజ్రాయెల్ పెద్దలకు బైబిల్. కింగ్స్ చాప్టర్ సెకండ్ కింగ్స్ 11:12 బైబిల్ విత్ లేవీస్. అంటే లేవి యాజకులు మనకి కింగ్స్ కాలంలో నుంచి సౌలు దగ్గర నుంచి ఫస్ట్ కింగ్ సౌలు కాబట్టి సౌలుని ఎవరు సెలెక్ట్ చేస్తారు? సమూయేలు గారు కదా! అంతకుముందు ఏలీ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని కాదనుకొని ఆ తర్వాత సమూయేలు గారిని దేవుడు ఎన్నుకుంటారు. సో, అక్కడి నుంచి కింగ్స్‌కొచ్చేసరికి మనం ఎక్కువ కింగ్స్ మీద మైండ్ పెడుతున్నాము. కానీ కింగ్స్ కాదండి బైబిల్‌లో. ఓన్లీ లేవి యాజకత్వంలో ఉన్న వాళ్ళదే బైబిల్. ఇప్పుడు సౌలు గారిని సెలెక్ట్ చేసుకుంది సామ్యూయల్. డేవిడ్‌ని సెలెక్ట్ చేసింది సామ్యూయల్. సో, వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆ బైబిల్‌ని కింగ్స్‌గా సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక కాపీ ఇస్తారు. వాళ్ళేం చేయాలి దీవారాత్రంలో అంటే దాన్ని ధ్యానిస్తూ ప్రజలని ఎలా పరిపాలించాలో ఆ టిప్స్ అవన్నీ బైబిల్‌లో ఉంటాయి. అవి వీళ్ళు చదువుకోవాలి. ఓన్లీ లేవి యాజకులు ప్లస్ ప్రధాన యాజకులు ఇంకా చిన్న యాజకులు అలా చాలామంది ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు మళ్ళీ కింగ్స్‌ని సెలెక్ట్ చేసినాక ఓన్లీ రాజవంశం, రాజవంశంలో వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది బైబిల్ ఆ ఓల్డ్ టెస్ట్‌మెంట్ చదవడం. ఇంకా మిగతా ఏ ట్రైబ్స్ ఎవరు చదవాలనుకున్నా కానీ ఇప్పుడు రాజు చెప్పాలి లేకపోతే యాజకులు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, లేవి యాజకుల దగ్గర మాత్రమే బైబిల్ ఉంటుంది. ఇర్మియా 18:18లో కూడా యాజకులు ధర్మశాస్త్రాన్ని వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. సో,
యాజకుల దగ్గర బైబిల్ ఉంటుంది. ప్రవక్తల దగ్గర వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది కాబట్టి సో, ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేంత వరకి కూడా సేమ్ ప్రొసీజర్ అలాగే ఉంది. ప్రధాన యాజకులు కయప వాళ్ళందరూ ఉంటారు కదా! ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా మనకి చెప్పగలిగారు అనంటే, ఎలిజబెత్ వాళ్ళు ఎవరండి? ఆళ్ళ కజిన్సే గదా! ఏలియా గారు, ఎలిజబెత్ కానీ వీళ్ళందరూ కూడా లేవీలే గదా! జకరియా లేవి యాజకుడు. సో, వీళ్ళ దగ్గర ఉన్న బైబిల్ యేసుక్రీస్తు వారు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వారు బోధించారు. సో, బోధించేటప్పుడు ఇప్పుడు 12 గోత్రాలలో వాళ్ళకే మొత్తం బైబిల్ తెలీదు. అంటే యాజకులు చెప్పడము, ప్రవక్తలు చెప్పడము, కొంతమంది పెద్దలుంటారు. ఇంకా వాళ్ళ వరకే ఉంటుంది. ఇప్పుడు పౌలు గారిని చూస్తే పౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గమలీయేల్ దగ్గర బైబిల్ నేర్చుకున్నాడు పౌలు గారు గూడా. సో, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు నచ్చి అనేకులు వచ్చినా గానీ, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరిది? 12 గోత్రాల వాళ్ళకి సంబంధించింది. సో, ఇప్పుడు నైన్త్ క్లాస్ సబ్జెక్ట్ నైన్త్ వాళ్ళకే చెప్తాము. 10థ్ క్లాస్ సబ్జెక్ట్ 10థ్ క్లాస్ వాళ్ళకే చెప్తాము. సో, 12 గోత్రాల వాళ్ళ సబ్జెక్ట్‌ని వేరే వాళ్ళకి ఎందుకు చెప్తారండి యేసుక్రీస్తు వారు? ఇప్పుడు వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసిన వారవుతారు కదా! ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోవద్దు అనన్నారు. ఆ ఆజ్ఞ ఎవరిది? ఇజ్రాయెల్‌కే గదా! ప్రపంచం అంతటికి కాదు గదా! ఇప్పుడు మోసెస్‌కి ఇచ్చారు అంటే విగ్రహాన్ని పెట్టుకోవద్దు అని. అంతకుముందు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు గదా! వాళ్ళు ఎవరెవరితోనో పోరాడుతూ వస్తారు. అమాలేకులున్నారు. లోతు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చాలా మందితో ఫిలిష్తీయులు వీళ్ళందరితో పోట్లాడుకుంటూ వాళ్ళు కానానుకొస్తారు గాబట్టి, సో, వాళ్ళకి లేవు ఆజ్ఞలు. ఓన్లీ వీళ్ళకే ఉన్నాయి. సో, వీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఇట్లా, అట్లా అని మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ప్రజలు రోమన్స్ కానీ అక్కడున్న వాళ్ళందరూ విగ్రహారాధికులే గదా! ప్రపంచంలో మొత్తం. సో, వాళ్ళేమనుకుంటారు? అప్పుడే యేసుక్రీస్తు వారిని తప్పుగా అర్థం చేసుకుంటారు. సో, ఆయన ఏం చేసేవారు అంటే అందరితో అన్నీ నార్మల్‌గా అంటే ఇప్పుడు కొటేషన్స్ కానీ, గుడ్ ఇన్ఫర్మేషన్ ఏమంటారు? మంచి మాటలు మాట్లాడితే వింటారు. వినడము అవన్నీ ఓకే. ఎవరైనా ఇంకా ఇంకా నార్మల్‌గా చెప్పాలంటే ఇప్పుడు సున్నతి ఉంది. అది ఓన్లీ అబ్రహాం వాళ్ళకే. మిగతా వాళ్ళందరి ప్రపంచానికి కాదు. సో, ఆయన వేరే వాళ్ళతో ఈ విషయం ఎలా మాట్లాడగలుగుతారు? వాళ్ళకి అర్థం కాదు కూడా. ఎందుకంటే అసలు మనోళ్ళకి అంటే 12 గోత్రాల ప్రజలకే బైబిల్ చక్కగా తెలీదు. అందులో నుంచి విషయాలు చెప్పాలి అంటే వాళ్ళకి సంబంధించిన ప్రావీణ్యులు నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళతోనే ఆయన డిస్కస్ చేస్తాడు కానీ అందరితో డిస్కస్ చేయలేడు. అది ఎప్పుడు యేసుక్రీస్తు వారు పౌలు గారు వచ్చినప్పుడు మన బైబిల్ బయటికొచ్చింది. ఓల్డ్ టెస్ట్‌మెంట్ అనేది బయటికొచ్చింది. అంతవరకు వాళ్ళలోనే ఉంది అది. వాళ్ళల్లో వాళ్ళకి కూడా అందరికీ లేదు. ఓన్లీ యాజకులు, లేవి యాజకత్వం చేసే యాజకుల దగ్గర మాత్రమే ఉంది. సో, అక్కడి వరకు ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు వారు ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఎవరిని కన్‌ఫ్యూజ్ చేయాలని అనుకోలేదు. సో, ఆయన ప్లేస్‌లో ఆయన చాలా కరెక్ట్‌గా ఉన్నారు. పర్ఫెక్ట్‌గా ఉన్నారు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.